హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను అర్బన్ కంపెనీ నేటివ్ M1 అండ్ M2 మోడల్స్ మోర్ దెన్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఆటంబర్గ్ ఇంటెల్ వాటర్ ప్యూరిఫైయర్ మోర్ దెన్ 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. మన ఛానల్లో అన్ని వీడియోస్ లాగే ఈ వీడియో కూడా స్పాన్సర్డ్ వీడియో కాదు. ఈ మోడల్స్ అన్ని నేను పర్చేస్ చేసి యూజ్ చేసి తర్వాత రివ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. అర్బన్ కంపెనీ నుంచి 2 మోడల్స్ ఉన్నాయి. అర్బన్ కంపెనీ నేటివ్ M1 కాస్ట్ వచ్చేసి 14,500 ఉంది. నేటివ్ M2 మోడల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 18,000 ఉంది. ఆటంబర్గ్ ఇంటెల్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ప్రైస్ కూడా అరౌండ్ 18,000 ఉంది. సో బ్యాంక్ ఆఫర్స్తో కలిపి మీకు ఒక 750 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ తగ్గచ్చు. నార్మల్గా సేల్ టైంలో అయితే ఒక 2000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉండొచ్చు. సో ఈ అర్బన్ కంపెనీ నేటివ్ వాటర్ ప్యూరిఫైయర్స్ అయినా లేదా ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ అయినా మెయిన్గా పాపులర్ అవడానికి కారణం ఏంటంటే AMC కాస్ట్ తక్కువ. రెండు బ్రాండ్స్ ఏంటంటే ఫస్ట్ 2 years వారంటీ ఇస్తున్నారు. ఫస్ట్ 2 yearsలో ఫిల్టర్స్ చెడిపోయినా లేదా ఎలక్ట్రికల్ పార్ట్స్ చెడిపోయినా ఏది చెడిపోయినా ఫస్ట్ 2 yearsలో ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. ఫస్ట్ 2 years తర్వాత అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ అయితే నెక్స్ట్ 2 yearsకి AMC 5,000. నార్మల్గా మీరు ప్యూరిట్లో అయినా ఆక్వాగార్డ్లో అయినా ఏంటంటే ఇయర్లీ AMC 5,000 ఉంటుంది, అరౌండ్ 5,000 ఉంటుంది. లివ్ ప్యూర్ అయినా లేదా ఏవో స్మిత్ అయినా. కానీ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే 2 yearsకి 5,000 ఇస్తున్నారు. అంటే ఈ 2 yearsలో ఏ ఫిల్టర్ చెడిపోయినా ఎలక్ట్రికల్ పార్ట్ చెడిపోయినా రీప్లేస్ చేస్తారు. అండ్ సర్వీస్ ఛార్జ్ కూడా ఉండదు. ఆటంబర్గ్ వచ్చేసరికి ఆటంబర్గ్లో AMC అనేది లేదు అసలు. ఏ ఫిల్టర్ చెడిపోతే ఆ ఫిల్టర్ రీప్లేస్ చేసుకోవాలి. ఫిల్టర్ రీప్లేస్మెంట్ కాస్ట్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. ప్రీ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్, RO మెంబర్ కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్. అలాగా ఏ ఫిల్టర్ చెడిపోతే ఆ ఫిల్టర్ వరకే రీప్లేస్ చేసుకోవాలి. అండ్ అన్ని ఫిల్టర్ల కాస్ట్ కంబైన్ చేస్తే అరౌండ్ 3000 రూపీస్ వరకు అవుతుంది. ఈ ఫిల్టర్స్ కూడా 2 yearsకి ఒకసారి ఖచ్చితంగా అన్ని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటంబర్గ్ ఏంటంటే ఈ ఫిల్టర్స్ రీప్లేస్ చేసేటప్పుడు టెక్నీషియన్ వస్తాడు కదా, సో సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. మినిమల్ సర్వీస్ ఛార్జ్ అని రాస్తున్నారు. అంటే 300 లేకపోతే 200 లేకపోతే 500 అనేది కరెక్ట్గా తెలియదు. కాకపోతే ఈ ఫిల్టర్స్ అన్ని కలిపి అరౌండ్ 3000 రూపీస్ అవుతున్నది. అండ్ ఫిల్టర్ క్వాలిటీ అయితే 2 మోడల్స్లో బాగుంది. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్స్ 100% RO వాటర్ ప్యూరిఫైయర్స్. అంటే ఖచ్చితంగా మీ వాటర్లో TDS అబౌవ్ 400 ఉన్నప్పుడే అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్స్ తీసుకోండి. మీ వాటర్లో TDS బిలో 300 ఉన్న అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నారనుకోండి, మీ అవుట్పుట్ వాటర్లో TDS బిలో 50కి వెళ్ళిపోతుంది. బిలో 50 వాటర్ ఏంటంటే మినరల్స్ చాలా తక్కువగా ఉంటాయి, మినరల్ డెఫిషియెంట్ వాటర్ అంటారు. సో ఐడియల్ రేంజ్ వచ్చేసి 50 నుంచి 300 వరకు ఎలా ఉన్నా పర్వాలేదు. కాకపోతే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది. ఈ ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ వాటర్లో TDS బిలో 200 ఉన్నా బిలో 300 ఉన్నా ఖచ్చితంగా 100% RO వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోండి. ఎందుకంటే బిలో 50 TDS ఉన్న వాటర్ తాగినా మనకు సేఫే, కానీ ఇలా ఫ్లోరైడ్ ఉన్న వాటర్ మటుకు అసలు తాగకూడదు. సో అలాంటి కేసెస్లో ఖచ్చితంగా 100% RO వాటర్ ప్యూరిఫైయరే ప్రిఫర్ చేయండి. వాటర్లో ఏం మినరల్స్ ఉంటాయంటే కాల్షియం, మెగ్నీషియం అలాంటి మినరల్స్ ఉంటాయి. ఇవి మనకు కాల్షియం అనేది మిల్క్లోంచి వస్తుంది, మెగ్నీషియం కూడా ఫుడ్ నుంచి వస్తుంది, పొటాషియం కూడా మనకు కోకోనట్ వాటర్, బనానా ఇలాగ ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి, ఫుడ్ నుంచి మనకి ఈ మినరల్స్ అన్నీ లభిస్తాయి. కానీ మీ వాటర్లో ఫ్లోరైడ్, ఆర్సెనిక్, లెడ్ అలాంటివి ఉండి TDS తక్కువ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా 100% RO వాటర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకోండి. అలాగా కాకుండా మీ వాటర్లో ఫ్లోరైడ్ లాంటిది ఏదీ లేదు, TDS తక్కువ ఉందంటే ఖచ్చితంగా UV/UF వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే బెటర్. ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇది తక్కువ TDS ఉన్న వాటర్ కి సరిపోతుంది, హై TDS ఉన్న వాటర్ కి సరిపోతుంది. ఇందులో ఏంటంటే TDS మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 50 to 75 అయినా పెట్టుకోవచ్చు, 75 to 100 అయినా పెట్టుకోవచ్చు, 100 to 150 అయినా పెట్టుకోవచ్చు. ఇలాగ మీరు స్మార్ట్ యాప్ ఆటంబర్గ్ యాప్ నుంచే మీకు TDS ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లోనే సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే అడాప్టివ్ ఫ్లో మోడ్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే మీ వాటర్లో కనుక TDS బిలో 250 ఉంటే RO అనేది అసలు యూజ్ చేయదు. RO యూజ్ చేయకుండా ఓన్లీ UV/UF కార్బన్ ఫిల్టర్ ఇవే యూజ్ చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే RO మెంబ్రేన్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్గా కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి వాటర్, లైక్ మున్సిపల్ వాటర్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ ఉంటుంది. మున్సిపల్ వాటర్లో జనరల్గా TDS తక్కువ ఉంటుంది. అలాగే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఉన్న వాళ్ళకి ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే బాగా సరిపోతుంది. అండ్ మీరు రెంట్ హౌస్లో ఉంటూ ఒకవేళ హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి మోడల్ అయితే సరిపోద్ది. మన వాటర్లో TDS ఎంత ఉంది అని వరి అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎంత TDS ఉన్నా సరిపోద్ది. కాకపోతే ఇందాక చెప్పాను కదా, మీ వాటర్లో కనుక ఫ్లోరైడ్ లాంటివి ఉంటే ఈ అడాప్టివ్ ఫ్లో మోడ్ యూజ్ చేయబాకండి. RO UV మోడ్ అని ఇంకో మోడ్ ఉంది. అదేంటంటే 100% RO యూజ్ చేసుకుంటుంది ఆ మోడ్లో.
సో ఫ్లోరైడ్ లాంటివి ఉంటే 100% ఆర్ఓ మోడే యూజ్ చేసుకోండి. ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. రెండింటికి ప్రీ ఫిల్టర్ ఫ్రీగా ఇస్తారు, సెడిమెంట్ ఫిల్టర్ ఉంది, కార్బన్ ఫిల్టర్ ఉంది, ఆర్ఓ ఉంది. కాకపోతే అర్బన్ కంపెనీ మోడల్స్లో ఏంటంటే ఇన్ ట్యాంక్ యూవీ ఉంది, దీంట్లో నార్మల్ యూవీ ఉంది. రెండిట్లో ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ లేదు, ఫుడ్ సేఫ్ ఏబిఎస్ ప్లాస్టిక్ ట్యాంకే ఉంది. ఈ రెండు మోడల్స్లోకి అర్బన్ కంపెనీ మోడల్లే కొంచెం చూడడానికి కాంపాక్ట్ గా ఉంటుంది. ఇది కూడా కాంపాక్ట్ మోడలే, కాకపోతే రెండు సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే అర్బన్ కంపెనీ మోడలే కొంచెం కాంపాక్ట్ గా ఉంది. అండ్ అర్బన్ కంపెనీ M1 M2 రెండు మోడల్స్ లో నాకు నచ్చిన ఇంకో ఫీచర్ ఏంటంటే ట్రే ఇస్తున్నారు వాళ్ళు. సో మీరు గ్లాస్ అయినా లేదా వాటర్ బాటిల్ అయినా ఆ ట్రే మీద పెట్టి మనం M2లో అయితే టచ్ స్క్రీన్ ఉంటుంది, టచ్ స్క్రీన్ తో వాటర్ డిస్పెన్స్ చేసుకోవచ్చు, లేదా M1లో అయితే ట్యాప్ ద్వారా వాటర్ డిస్పెన్స్ చేసుకోవచ్చు. మనం అలాగే బాటిల్ హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటంబర్గ్ లో ఆ ఆప్షన్ లేదు. సో మీరు బాటిల్ నిండే వరకు బాటిల్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి. మా పేరెంట్స్కి అయితే అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ నచ్చింది, ఎందుకంటే ఆ ట్రే ఇచ్చారు కదా, బాటిల్ ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. ఈ అర్బన్ కంపెనీ నేటివ్ M2 మోడల్ ఉంది కదా, 18,000 రూపీస్ మోడల్. ఇదేంటంటే దీనికి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఒకవేళ పవర్ కట్ ఉంటే వాటర్ డిస్పెన్స్ చేయలేం, ఎందుకంటే ఇది టచ్ స్క్రీన్ మోడల్ కదా. ఈ టచ్ స్క్రీన్ మోడల్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రిసిటీ లేనప్పుడు వాటర్ డిస్పెన్స్ చేయలేం. వీళ్ళు ఏంటంటే అర్బన్ కంపెనీ వాళ్ళు 1300 రూపీస్ కి చిన్న యూపీఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. సో దాంతో కలిపితే మీకు 19,000 పైన అయిపోతుంది ఈ మోడల్ కాస్ట్. కాకపోతే ఏంటంటే టచ్ స్క్రీన్ డిస్పెన్సింగ్ మోడ్స్ ఉన్నాయి, వాటర్ డిస్పెన్స్, ఫ్రీ ఫ్లో అని, బాటిల్ డిస్పెన్స్ అని. జస్ట్ అలా ప్రెస్ చేసి బాటిల్ అక్కడ పెట్టేస్తే మనకు బాటిల్ ఫుల్ అయిపోతుంది. వాటర్ వేస్టేజ్ విషయానికి వచ్చేసరికి అన్ని ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ లాగే ఈ రెండు మోడల్స్ లో కూడా వాటర్ వేస్టేజ్ ఎక్కువగానే ఉంది. అర్బన్ కంపెనీలో అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉంది కంపేర్ టు ఆటంబర్గ్. ఈ ఆటంబర్గ్ మోడల్స్ లో అయినా లేదా అర్బన్ కంపెనీ మోడల్స్ లో అయినా మీ ఇన్పుట్ వాటర్ లో ప్రెషర్ 10 కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు బూస్టర్ అనేది వాడాల్సి వస్తుంది. సో ఇది ఏ బ్రాండ్ కైనా అంతే, ప్యూరిటీ, ఆక్వాగార్డ్ ఏ బ్రాండ్ చూసుకున్నా మీ ఇన్పుట్ వాటర్ ప్రెషర్ కానీ 10 PSI కంటే తక్కువ ఉంటే మీరు ఈ బూస్టర్ అనేది వాడాల్సి వస్తుంది. సర్వీస్ విషయానికి వచ్చేసరికి అర్బన్ కంపెనీ వాళ్ళ సర్వీస్ సిటీస్ లో అండ్ కొన్ని టౌన్స్ లో చాలా బాగుంది. ఈ ప్లేసెస్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. లేదా మీరు అర్బన్ కంపెనీ యాప్ ఇన్స్టాల్ చేసి ఏదైనా సర్వీస్ బుక్ చేయడానికి ట్రై చేసినా మీకు మీ ఏరియాలో సర్వీస్ ఉందా లేదా తెలిసిపోద్ది. మీ ఏరియాలో అర్బన్ కంపెనీ సర్వీస్ ఉంటే మాత్రమే అర్బన్ కంపెనీ తీసుకోండి. సర్వీస్ లేకపోతే ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళని పంపిస్తారు, ఆ థర్డ్ పార్టీ సర్వీస్ బాగాలేదు, డిలేస్ ఉన్నాయి అండ్ చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి థర్డ్ పార్టీ సర్వీస్ మీద. ఈ ఆటంబర్గ్ ఏంటంటే ఆటంబర్గ్ సర్వీస్ కూడా సిటీస్ లో టౌన్స్ లో చాలా బాగుంది. అర్బన్ కంపెనీతో కంపేర్ చేస్తే ఆటంబర్గ్ కి పెద్ద సర్వీస్ నెట్వర్కే ఉంది. స్మాల్ టౌన్స్ లో కూడా ఆటంబర్గ్ సర్వీస్ అయితే ఉంది. మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి, ఆటంబర్గ్ సర్వీస్ అవైలబిలిటీ మీ ప్లేస్ లో ఉందా లేదా అని, దాన్ని బట్టి తీసుకోవాలి. అలాగే సర్వీస్ లేనప్పుడు ఏంటంటే మన ఏరియాలో ఏ బ్రాండ్ అయితే బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో ఆ బ్రాండ్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవడం బెటర్. మన ఛానల్లో ఆల్రెడీ బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్స్ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వాటర్ ప్యూరిఫైర్ సెలక్షన్స్ లో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.